ఏలూరులో నేను సిఆర్ రెడ్డి కాలేజీలో డిగ్రీ చదువుకుంటున్న సమయం అది. ఆ కాలంలో భీమవరం దగ్గర ఉండి అనే చోట మహాసభలు ఏర్పాటు చేస్తే మా దైవజనులు మా పాస్టర్ గారు, ఎరా 2 రోజులు మీటింగ్స్ ఉన్నాయి వస్తావా మనకి ఎప్పుడు చిన్నప్పటి నుంచి సేవే కదా, వస్తానయ్యా బా ఎక్క బండెక్క అన్నాడు. ఒక డీసీఎం టయోటో ఉండేది 20 సీటర్, దాంట్లో ఈ కీబోర్డులు తబలాలు ప్యాడ్స్ కిట్ జాజ్ అన్నీ వేసి మమ్మల్ని ఎక్కించారు. మంచి పాటలు పాడి సరదాగా వెళ్ళిపోయాం. నేను అప్పట్లో కిట్ వాయించేవాడిని. కిట్ మీద కూర్చున్నాను. మంచి ఉత్సాహంగా వర్షిప్ జరుగుతుంది, మంచి ఆరాధన జరుగుతుంది. మనం కూడా చెలరకపోయి వాయింతున్నాం, బాగానే ఉంది కూటం, మంచి ఉద్యమం జరుగుతుంది. ఒక 2000 3000 జనం వచ్చి ఉంటారు. అందులో 500 మంది యూతే ఉన్నారు. మా పాస్టర్ గారిని అంతమందిని యూత్ చూసేప్పటికీ ఉత్సాహం వచ్చేసి, ఇంతమంది యవనస్తులు నాకు చాలా సంతోషంగా ఉంది కనుక మొదట మా యవనస్తుడు జఫన్యా కాసేపు వాక్యం చెప్తాడు, ఆ తర్వాత నేను చెప్తాను అన్నాడు. నా జీవితంలో అప్పుడు దాకా వాక్యం చెప్పాలి. ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీలో చేయాలి. మనకి ఏడ చెప్పాము, డ్రమ్ము కొడతాం, కాంగోలు కొడతాం, పరిచయం చేయటం, సాప వేయటం, ఇదే మన ఉద్యోగం తప్ప స్టేజీ ఎక్కి పాట పాడిన అనుభవం కూడా లేదు మనకి. ఎప్పుడు డ్రమ్ముల దగ్గర తెచ్చాం. వాక్యం అండి సార్, అమ్మో నాకు రాదు సార్ అంటే, మాకు తెలుసురావా వెళ్ళన్నాడు. నిజంగా సార్ నాకు రాదు సార్. నీకు రాదని నాకు తెలుసు వెళ్ళాను. రాకపోతే అంటాడు, దేవుడు మాట్లాడుతూ నువ్వు మాట్లాడేది అంటారా, ఎల్లు నుంచో అక్కడ అన్నాడు. కుట్టిలో ఉన్నాడు పెద్ద మనిషిని, భయం మిగిలి చేసి పెట్టుకుని దేవుని స్తోత్రం హల్లెలూయా అన్నాను. అందరూ హల్లెలూయా అన్నారు. నెక్స్ట్ ఏంటి ఏమో టెన్షన్ వచ్చేస్తుంది. ఆయన సీరియస్ చూస్తున్నాడు. మా ఈ బ్యాచ్ అంతా ఏందిరా, అయ్యో ప్రభా ఏ సిలువ అనుభవం వచ్చింది నాయన. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన అందరికీ రక్షకుడు మొదలెట్టి చిన్నప్పటి నుంచి అన్నయ్య ఉన్నాయిగా. నాకున్న అలవాటు ఏంటంటే కళ్ళు మూసుకొని తలంచుకొని మాట్లాడడం, అందరి వైపు చూసుకుంటా మాట్లాడతా. ఇలా తిరుగుతా ఇటు వచ్చేపట్టు ఒక పిల్ల దగ్గరకు వచ్చాక సూపు ఆగుతుంది, తేడాగా చూస్తుంది. యేసు రక్తం ఇచ్చారు కాబట్టి ప్రభు యేసుక్రీస్తు గొప్ప దేవుడు, అద్భుతాలు. ఓ ఇది దయ్యం అని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పరిచర్యగా రోజు దయ్యాలు బట్టలు రావడం, మమ్మీ ఎలా కొడతాం, ఇవన్నీ మాకు అలవాటు. చూసి ఓహో ఈ దయ్యం వచ్చినట్టుందరో, చింత నిప్పులో కళ్ళు వేసుకున్నట్టు చూస్తుంది. ఇది దయ్యమే అని ఫిక్స్ అయ్యి మైకాడ పాడేసి వెళ్ళిపోతున్నది. దాని దగ్గరికి అంత జనం. మా పాస్టర్ గారు రే ఎక్కడికి రానాడు ఆగండి అయ్యారు. ఈడికి అనవసరంగా మైక్ ఇచ్చాను, ఈడికి శుభ్రంగా వాయిద్యాల కడ తగలబెట్టాను కాదు ఇన్ని. వీడు పర్సనల్ ప్రేయర్ చేస్తాను, అది కూడా ఆడపిల్లల మధ్యలోకి వెళ్తున్నాడు. రే అన్నీ కూడా ఆపేదే కా. ఏడదాకా వచ్చింది అది. నజరేయుడైన యేసుక్రీస్తు పో అనేసరికి మీరు నమ్మండి, నేల మీద కింద కూర్చున్న పిల్ల అట్లా లేచింది గాలిలోకి. ఆ సీలింగ్కి తగిలి ఆగో ఊరక సప్పట్లో. నేనేమైనా ఎలగొట్టానా? యేసు ప్రభు కాదు, మీరు నాకు ఎలగొట్టాలా? సీలింగ్ తగిలి తోపని పడింది. అక్కడ నుంచి నురువులకి అక్కడ స్టార్ట్ చేసింది. మరెన్నడూ బిడ్డను తాక్కూడదని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం పో అని వచ్చా. లేచి కూర్చొని దర్జాగా పాటలు పాడేస్తుంది. మా అయ్యగారు ఖుషి చూడాలి, పట్టుకుని ఏడిచేస్తున్నాడు. ఇంకా ఇంతకుముందు దయాలు ఎలగొట్టిన అనుభవం లేదు. కుదురుగా ఉంటాం, ఎదవేశాలు ఎప్పుడు వేయలేదు, ఆడలంకాలు తిరగలేదు, బూతు మాటలు మాట్లాడలేదు, సినిమాకి వెళ్ళలేదు. కాకపోతే వాక్యం ఎప్పుడు చెప్పలేదు. డ్రమ్ముల దగ్గర పరిచయం మనకు అంతవరకు ఆకులు ఎత్తేయటం, బాతులు కడిగేస్తాం, ఇవరకే మన డ్యూటీ. స్టేజ్ ఎక్కేసి మనకి ఇదంతా అబ్బే స్టేజ్ని సిద్ధపరచడం వచ్చు. ప్రతి సంవత్సరం మా మీటింగ్స్ ఏంటి తెలుసా? కత్తులు గొడ్డలు వేసుకొని పల్లెటూరులో వెళ్ళి కర్రలు నరుక్కొచ్చి, ఇట్లాంటి కర్రలని పొంగల కర్రలు తెచ్చి పాతి, దాని మీద పెద్ద కర్రలు వేసి అడ్డకర్రలు వేసి స్టేజీలు మట్టితో మేది స్టేజీ కట్టేవాళ్ళం. ఆ కర్రలు మళ్ళీ సంవత్సరం సభల దాకా ప్రేమ విందులన్నిటికీ అయ్యే కర్రలు. ప్రతి సంవత్సరం మా డ్యూటీ అది. ఇలా పరిచర్యలు చేయడం వచ్చు కానీ స్టేజీ మనకు రాదే. కానీ పరిచర్య చేసినప్పుడు కూడా ఏనాడు నా సాక్ష్యం దేవునికి మహిమ కోసం చెప్తున్నా. నేను ఇంటర్మీడియట్, మాది కో ఎడ్యుకేషన్, ఆడపిల్లలు ఉంటారు మా కాలేజీలో. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు
ఎంత వయసు? 16-17 సంవత్సరాలు. ఆ వయసులో ఆ వయసులో అందరూ దారి తప్పుతున్న కాలంలో నా సాక్ష్యం దేవుడు ఎంత గొప్పదిచ్చాడంటే, ఆడపిల్లల తండ్రులు కాలేజీకి వచ్చి మాస్టర్లకు కాదు, లెక్చరర్లకు కాదు, నాకు చెప్పారు, బాబు కొంచెం మా పాపను చూస్తుండు బాబు. తమ ఆడపిల్లల విషయం నాకు బాధ్యత అప్పగించారంటే నా సాక్ష్యం ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. ఓ పిల్లకి చెప్పా, కొంచెం దారి తప్పి అటు ఇటు ప్రేమ దోమని అటు ఇటు తిరుగుతుంది, మై వద్దు, దెబ్బలు పడితే నీకు నువ్వేవాడు నన్ను కొడతావా అని రెచ్చిపోయింది. తగిలేదాకా చూడక నువ్వు అని చెప్పా. ఇది వెళ్ళిపోయి ఆ పనికి మనలోని పోగేసుకొచ్చింది, నన్ను కొడతాను అన్నాడు, నువ్వు రా అని. ఇంకా వాళ్ళంతా ఆశపడ్డారు కదని చెత్త కొడిచాను ఇద్దరిని. కొడతావా కొట్టు అంటే మరి అన్నిసార్లు అడిగాక ఏం చేయాలి? వేసా ఒక రేంజ్లో. మౌరు రెడ్డి గారి కూతురు అనమాట. ఇంటికి వెళ్ళి ఆడు ఎవడో నన్ను కొట్టాడంటే ఏ తండ్రికి నెట్ ఉంటుంది? ఇంత పెద్ద కత్తి, పెనకత్తి అంటారు, ఆ కత్తి వేసుకొని వచ్చాడు కాలేజీకి. వాడు ఎవడరా మా అమ్మని కొట్టి, ఎవడాడు చెయ్యేసినాడు, ఎవడాడు నరుకుతా పోగులు పెడతా అంటే మా సార్స్ అందరూ భయపడిపోయి, బాబు ఎవరో, రే సార్ మేము మాట్లాడతాం సార్. నువ్వు మాట్లాడితే నా బిడ్డ మీద చేయడాడు, చంపేస్తానని ఇప్పుడు ఆ చెయ్యి పట్టుకెళ్తాను ఇంటికి నరికి అంటాడు. నాకెవరో చెప్పారు, వాడు కత్తేసుకు వచ్చాడు రా, నువ్వు చెప్తే అన్నావు కదండి, నేను బయటకు వచ్చా. ఏంటి సార్ ఏమైంది అన్న? నేను రాగానే వాళ్ళ కూతురు ఈడే కొట్టాడు అని చూపించింది. కత్తి కింద పడేసి, చంద్రబాబు గారు మీరా? చంద్రబాబు గారు కొట్టానంటే ఏదో అదవేసలు వేసేమంటుంది ఇది అని కత్తి సైకిల్ క్యాండిల్కి పెట్టి అన్ని వందల మంది చూపించుకుంది, దాన్ని కొట్టాడు గోమంది పెట్టి. ఏం చేశా, ఇంటికి మా చెప్తాను ఎక్కించుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటి దగ్గర కూటమి ఎలా జరిగి ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. ఒక్క వారం కాలేజీకి రాలేదు ఆ పిల్ల. అంటే నాకు వాక్యం చెప్పడం రాదు, ప్రార్థనలు గొప్పగా చేయటం రాదు, అద్భుతాలు రావు, స్వస్థతలు రావు, పెద్ద తలాంతులు ఏమీ లేవు, డ్రమ్ము కొడుతుంది తప్ప ఏమీ రాదు. కానీ ఏమి చెడిపోలేదు, అది సాక్ష్యం. సూపర్ టాలెంట్స్ ఏమి లేవు, కానీ ఎదవేసలు కూడా లేవు. ఎప్పుడు ఒక బూతులు మాట్లాడి కానీ, ఆడపిల్ల అంకలు తిరిగి కానీ, సినిమాలకి వెళ్ళి కానీ, చిచ్చి అసలు ఆ బ్యాచ్ కాదు. కాలేజీకి వెళ్ళటం, తిన్నగా ఇంటికి వస్తాం, మందిరంలో పరిచయం చేసుకోవటం, అంతవరకే. పేడతో అలికిన మందిరం మా కాలంలో. అందరు నవ్వుతారు, పేడ ఎత్తుకొత్తేనే తెల్లరకట్ట 2, 3 అర్ధరాత్రి వెళ్ళిపోయి బకెట్లో పేడ తెచ్చేసి 5 అయ్యేపటి చర్చి మొత్తం అలికేసేవాడిని నేను మా అన్నయ్య కలిసి. కిటికీలు మొత్తం తీసేసి తాళం వేసి ఫ్యాన్లు వేసి వచ్చేసేవాళ్ళు. తెల్లారిపాటికి మొత్తం క్లీన్. ఎవరు అలికారు? నీకు ఎందుకు ఎవడు అలిగితే వెళ్ళి ప్రార్థన చేసుకోపో. అప్పటికి కాదు, ఇప్పటికైనా ఏ పరిచర్యకైనా చేస్తాం. ఒక్క పరిచర్య చేయను, పొద్దున అన్నకు చెప్పాను ఆ పరిచర్య గురించి, మిగతా అన్నీ చేస్తాం. దేవుని స్తోత్రం. ఎవరికి చెప్పకయ్యా అట్లాంటివన్నీ. దేవునికి స్తోత్రం చెప్పండి. నా పాయింట్ ఒకటే, నాకు తలాంతులు లేవు, పెద్ద జ్ఞానం లేదు, విపరీతమైన చదువు లేదు, గొప్ప స్థాయి ఏమీ లేదు, కానీ నేను వాడి బంధకాలలో లేను. అది ఒకటే నా సాక్ష్యం. సేవకు వచ్చి 25 సంవత్సరాలు అయిన తర్వాత కృతజ్ఞత కూటం పెడితే భువనగిరిలో ఒక నన్ను అడిగాడు, 20 సంవత్సరాలు సేవ ఏం సాధించా అని అన్నాడు. నేను పెద్దగా ఏమీ సాధించలేను కానండి, ఒకటి చెప్పగలను. ఏంటి చెప్పు అన్నాడు. ఇప్పటికే ఆడికి అమ్ముడు అయిపోలేదండి, నేను యేసుకు మాత్రమే సొత్తుగా ఉన్నాను అన్నాడు. అని ఆడు వెళ్ళిపోతాడు. కానీ ఈ మాట ఇంకొకరిని పట్టుకుంది. అన్నది సామాన్య విషయం కాదన్నా, చిన్న సంగతి కాదన్నాడు. గుండెలు బాగా తెచ్చుకున్నాడు. దేవుని కృప ఈ రోజు వరకు వాడి బంధకాల్లో కాడి చెరలోకి వెళ్ళా. నా పాయింట్ ఏంటంటే, మనం ఎంతో గొప్ప దేవుణ్ణి కలిగి, ఎంత మంచి దేవుణ్ణి కలిగి, ప్రార్థనలు ఆలకించేవాడిని కలిగి, ఒక్కసారి వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువైన సైన్యమును పరలోకము నుండి పంపే సైన్యములకు అధిపతికి యెహోవాను కలిగి, శత్రు ముట్టల్లో కూర్చొని నీ మాట చాలయ్యా, చూపు చాలయ్యా, హల్లెలూయా అంటే ఎట్టా? బలహీనమైన సన్నైన ఒక్కబాకండే అట్టుండాలి కోటం. స్తోత్రం చెప్పే.